జై శ్రీరామ్. హనుమంతుడు వానర వీరులతో ఇంకను ఇలా చెప్పసాగినాడు. రావణాసురుడు అంతటి మహాపరాధము చేసినప్పటికీ సీతాదేవి తన పాతివ్రత్య ప్రభావంతో వాడిని నాశనము చెయ్యలేదు. ఆమెను నిర్బంధించడం వలన ఆ రావణాసురుడి తపోబలము అంతా నశించిపోయింది. ఆమె పాతివ్రత్య మహిమ ఆ రావణాసురుని నాశనము చేయడానికి ఎవరికైనా ఉపయోగిస్తుంది. రాముడు వచ్చి రావణాసురుని చంపడము నిమిత్త మాత్రము. ఆ సీతాదేవి సహజముగా సన్నటిది. రామవియోగములో మరింత కృషించి సన్నపడిపోయింది. పాడ్యమి నాడు చదివిన వాడి చదువువలే ఆమె సన్నగిల్లిపోయింది. ఆ మహాభాగ ఇప్పుడు శోకపరాయణగా ఉంది. ఇప్పుడు మనము ఏ ప్రతీకారము చేయవలెనో నిశ్చయించవలసింది అని హనుమంతుడు చెప్పాడు. హనుమంతుడు చెప్పినదంతా విని అంగదుడు, ఓ వానరులారా, మనము సీతాదేవిని చూచి ఆమెను తీసుకుని పోకుండా రామప్రభువు దగ్గరకు పోవడము అయుక్తమైన పని. మీరందరూ పరమ పరాక్రమవంతులని ప్రసిద్ధికెక్కినారు. మేము సీతాదేవిని చూచినాము కానీ ఆమెను తీసుకుని రాలేదు అని చెప్పడము కూడా అయుక్తంగానే కనపడుతున్నది. ఓ వానరోత్తములారా, ముల్లోకములలోని దేవతలలో గాని దైత్యులలో గాని ఎగిరిపోవడంలో మనతో సరిసమానులెవరూ లేరు. అంతేకాదు, మనతో సరిసమానమైన పరాక్రమం గలవారెవరూ కూడా లేరు. రాక్షస వీరులందరినీ హనుమంతుడే హతమార్చినాడు. మనము ఇక్కడ చేయవలసిందేమీ లేదు. కాబట్టి మనందరము లంకాపట్టణము పోయి సీతాదేవిని తీసుకుని రామప్రభు సన్నిధికి పోదాము అన్నాడు. ఇట్లా అంగదుడు చెప్పిన మాటలు జాంబవంతుడు విన్నాడు. అంగదుడి ఉత్సాహానికి సంతోషించాడు. అయితే అతడు కార్యాకార్య విచక్షణాజ్ఞానము కలవాడు. అంతటా అర్థవంతముగా, ఓ యువరాజా, నీవు చెప్పింది బాగానే ఉంది. కానీ రామప్రభువు కార్యసిద్ధికి ఎట్లా ఆజ్ఞాపించినాడో అట్లా మనము చేయవలెను, కానీ మనము మన చిత్తము చేయకూడదు అని చెప్పినాడు. జై శ్రీరామ్.